నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మంత్రి సంచలనాత్మకమైనటువంటి పని చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు. ఏదైతే మొట్టమొదటి నుండి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినటువంటి, పవన్ కళ్యాణ్ కోపగించినటువంటి వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. జనసేనలో ప్రతి ఒక్కళ్ళ కోపం ఉన్నది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద. ఎందుకంటే ఆ మధ్యన కార్యకర్తలు ఆయన మీదకి వెళ్ళినప్పుడు ఆయన కొట్టించారన్నటువంటి కాన్సెప్ట్, దాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ద్వారంపూడిని ఇంటికి పంపించి తీరుతానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటిది, తగిన బుద్ధి చెప్తాను, నేల నాకు ఇచ్చేస్తాం అన్నటువంటిది కూడా అప్పట్లో మాట్లాడినటువంటి మాటలు కొంతమంది కార్యకర్తలు అదంతా కూడా నడిచింది. ఇప్పుడు కాకినాడ పోర్టుని అక్రమ రేషన్ బియ్యం తరలింపు కేంద్రం చేశారంటూ స్వయంగా సివిల్ సప్లైస్ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రకటించడంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కాకినాడకు రేషన్ మాఫియా గ్రీన్ ఛానల్లో నడిచింది. పేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పట్టించారు. ఇప్పటి వరకు 251 మండల స్టాక్ పాయింట్స్ తనిఖీ చేస్తూ 180 చోట్ల తేడాలు గుర్తించాం. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. వైసీపీ పాలనలో సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ఏకంగా 33,600 కోట్ల రూపాయలు అప్పులు చేసేశారు. రైతులకు చెల్లించాల్సిన 1,600 కోట్లను బకాయి పెట్టారు. వైసీపీ పాలనలో అంతులేని అరాచకం రాజ్యం వెళ్ళింది. కాకినాడ కలెక్టరేట్లో సమీక్ష సందర్భంగా ఈ విషయం చెప్తూ అసలు కాకినాడకి ఈ రేషన్ బియ్యం మాఫియా గ్రీన్ ఛానల్లో నడిచింది. ఆపేవాళ్ళు అడ్డుకునేవారు లేకపోవడంతోనే పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం మాఫియా అదుపు లేకుండా రెచ్చిపోయింది. ఓ ప్రణాళిక ప్రకారం చట్టాలను అడ్డుపెట్టుకుని మరి బియ్యం మింగేయడానికి తెగబడ్డారు. దీనికి కొందరు అధికారులు అప్పట్లో సహకరించారు. పేదల బియ్యం ద్వారంపూడి కుటుంబానికి అయాచిత లబ్ధిని అందించిన కూటమి ప్రభుత్వంలో ఆటలు సాగో, పేదలకు చెందాల్సిన బియ్యం వాళ్ళకే చెందాలి, ఏమాత్రం పక్కదారి పెట్టినా కఠినంగా వ్యవహరిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అదే సందర్భంలో సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి ఈ కీలకమైన క్షేత్రస్థాయిలో పరిశీలనలో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు అని చెప్తూ, మరొక వైపున ఏదైతే ఇప్పుడు ఈ గోడౌన్స్ని క్లోజ్ చేయమని చెప్పడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. కాకినాడ కలెక్టరేట్లో సమీక్ష తర్వాత మనోహర్ గారు క్షేత్రస్థాయిలో పౌర సరఫరాల శాఖ గోదావరిని పరిశీలించారు. కాకినాడ పోర్టు గోదావరిని అక్కడ స్టాక్ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బియ్యం రీసైక్లింగ్ ఎంత మేర జరుగుతుంది, దీనిలోని అసలు విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాను. బియ్యం రీసైకిల్ అవుతున్న సమయంలో జరుగుతున్న లోగుట్టును పరిశీలిస్తున్నాం. ఇప్పటిదాకా రాష్ట్రంలో 10 ఆహార గోదాములు పరిశీలిస్తే 6 గోదాములు తేడాలు కనిపించినాయి. ఇక్కడున్న ఆహార పదార్థాలు బస్తాల్లో తరుగు భారీగా కనిపించింది. ఖచ్చితంగా బాధ్యుల మీద 6A లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే పోలీస్ కేసులు నమోదు చేస్తాం. తేడాలు కనిపించిన చోట స్టాక్స్ ఇచ్చేయాలని ఆదేశించాను. కాకినాడ కేంద్రంగా భారీ స్థాయి బియ్యం మాఫియాను ద్వారంపూడి కుటుంబం నడిపింది. వాళ్ళకు కొందరు వ్యవస్థలోని వ్యక్తులు వంతపాడారు. వాళ్ళ కుటుంబానికి చెందిన సరళా ఫుడ్స్లో ఏమీ లేవని అధికారులు మాయ చేసే ప్రయత్నం చేశారు. సరళా ఫుడ్స్లోనూ అంతులేని లొసుగులు ఉన్నాయి. వాటిని రేపు మరోసారి అందరి ముందు బహిరంగపరుస్తాం. తప్పుకు సహకరించడం కూడా తప్పు అవుతుంది. అధికారులు ప్రజలకు మేలు చేసేందుకు మాత్రం పనిచేయాలంటూ మనోహర్ స్పష్టం చేశారు.